హాయ్ యస్, నమస్తే. వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ సుమతి. రైలు ప్రయాణం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది రైల్వే స్టేషన్. ఇక రైల్లో ప్రయాణించే వారికి ఇష్టమైన కాలక్షేపం మ్యాగజైన్లు. ఆయా ప్రాంతాల వారీగా లభించే ఆహార పదార్థాలను కొని తినడం, అన్నింటికంటే ముఖ్యంగా విండో సీటు పొందడం. ఇలాంటి అందమైన మధురమైన స్మృతులు గుర్తుకొస్తుంటాయి. కానీ రైలు ప్రయాణం మరింత అందంగా మార్చే ప్రదేశాలు కూడా మన దేశంలో చాలా ఉన్నాయి. రైల్లో ప్రయాణిస్తుండగా చూసిన అక్కడి దృశ్యాలు మీ హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. దేశంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాల్లో కొన్నింటి జాబితాను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. నెంబర్ 1, గుజరాత్ లోని కచ్ లో తెల్లటి ఇసుక ఎడారి మీదుగా సాగే రైలు ప్రయాణానికి చోటు కల్పించారు. గుజరాత్ నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రయాణికులకు ఈ కచ్ దాస్ తెల్లని ఉప్పు ఎడారిలో ప్రయాణించే అద్భుత అనుభవాన్ని కలిగిస్తుంది. నెంబర్ 2, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన నీలగిరి మౌంటైన్ రైల్వేగా పేర్కొన్నారు. ఇది తమిళనాడులోని మెట్టుపాలయం నుండి ఊటీ వరకు విస్తరించి ఉంది. నీలగిరి మౌంటైన్ రైల్వే 46 కిలోమీటర్ల పొడవైన సింగిల్ రైల్వే ట్రాక్. 1908లో నిర్మించబడిన ఈ రైలు నీలగిరి పర్వత శ్రేణిలో దాదాపు 16 సొరంగాలు మరియు 250 వంతెనల గుండా వెళ్తుంది. ఈ రైలు 46 కిలోమీటర్ల ప్రయాణంలో 208 మలుపులతో దట్టమైన అడవులు, సొరంగాల గుండా ప్రకృతి రమణీయ దృశ్యాన్ని చూడవచ్చు. రైలుపై మంచు కురుస్తూ ఉంటే, మీరు ఆ రైలులో ప్రయాణిస్తుంటే ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది. నెంబర్ 4, దూద్ సాగర్ జలపాతం మీదుగా వెళ్లే రైలు ప్రయాణం భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. దూద్ సాగర్ జలపాతం 1017 అడుగుల నుంచి జాలువారుతూ ఉంటే, దాని పక్క నుంచే రైలు వెళ్తుంది. ఆ సమయంలో జలపాతం నుంచి నీటి బిందువులు గాల్లో ఎగురుతూ మనల్ని టచ్ చేస్తాయి. ఆ చల్లదనం, ఆ నీటి స్పర్శ ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంది. అక్కడ రైలు కాసేపు ఆగుతుందండోయ్. నెంబర్ 5, కేరళలోని కప్పిల్లో కొబ్బరి తోటల నుంచి సాగే రైలు ప్రయాణం. ఎర్నాకుళం, కొల్లం, త్రివేంద్రం వరకు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ఈ రైల్వే మార్గం మీ జీవితంలో అత్యుత్తమ రైలు అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైలు ప్రసిద్ధ బ్యాక్ వాటర్స్ గుండా వెళ్తుంది. ఇక్కడి అందాలు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కేరళకు వచ్చేలా చేస్తాయి. నెంబర్ 6, హిమాచల్ ప్రదేశ్ లో హిమాలయన్ క్వీన్ కల్కా నుంచి సిమ్లా వరకు ఉన్న టాయ్ ట్రైన్ గురించి ఆయన పోస్ట్ చేశారు. ఈ మార్గంలో నడుస్తున్న రైళ్లు మీ బాల్యాన్ని మేల్కొల్పే టాయ్ రైళ్ల లాంటివి. 96 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం 1903లో ప్రారంభమైంది. ఇది 102 సొరంగాలు, 82 వంతెనల గుండా వెళ్తుంది. 96 కిలోమీటర్ల దూరాన్ని అత్యంత వేగంగా పూర్తి చేసినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈ రైలుకు స్థానం దక్కింది. ఇదండి ఈ రోజు టాపిక్. మళ్ళీ మరొక మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. నమస్తే.